బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. యానాంలో ఘనంగా ప్రారంభమైన వైనాట్ షోరూమ్. యానాం కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోని చిన్న సెంటర్ సమీపంలో ప్రముఖ వైనాట్ షోరూమ్ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్ ను ప్రారంభించారు. యానాంలో ఘనంగా ప్రారంభమైన వైనాట్ షోరూమ్. యానాం కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోని చిన్న సెంటర్ సమీపంలో ప్రముఖ వైనాట్ షోరూమ్ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ జుజ్జువరపు వెంకటరాయుడు మాట్లాడుతూ యానాంలో వైనాట్ షోరూమ్ ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పటికే 44 షోరూంలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, యానాంలోని ఈ కొత్త షోరూం 45వదని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు, మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్న ఆయన త్వరలోనే సంస్థ 50వ షోరూం ను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, వ్యాపార ప్రముఖులు ఆటో కృష్ణాజీ, బి హేమసుందర్, మాజేటి సత్య భాస్కర్, నల్ల వెంకన్న, తాజుద్దీన్, కాపగంటి గోపాలకృష్ణ, విల్లా చిన్ని, విల్లా బన్నీ, కాటంశెట్టి రామ్మూర్తి, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన షోరూం ప్రారంభాన్ని అభినందించారు. కృష్ణాజీ గారు అంటే అన్నీ ఉండదండి సురేష్ ఓం నమో నమో భవతి జాయమానోన్నం చేతుర్షసా మేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాజన్న ప్రచంద్రమాస్తిరతి దీర్ఘమాయుః సవితా పశ్చాతాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్ సవితానస్వరి సర్వతాతిం సవితానో రాతతాం దీర్ఘమాయుః నరఘోష దృష్టిదోష శత్రుదోష నక్షత్రదోష సమస్తదోష సర్వగ్రహ దోష పరిహారోస్తు వ్యాపారాభివృద్ధిరస్తు మహాగణాధిపతి సాయి గాయత్రి మంగళ కలసిద్ధిరస్తు మనస్సంకల్ప సిద్ధిరస్తు. కొంచెం లాకర్లో కూడా పెట్టండి సార్. సార్
శతసంవత్సరం దీర్ఘమాయుః ఓం దేవస్య భవ భవ ధాన్యం ధనం వసుల్ బహుపత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి సమితా పశ్చాతాత్ సమితా పురస్తాత్ సమితోత్తరాత్తాత్ సమితాధరాత్తాత్ సమితానత్తవన సర్వదాత్ సమితానో రాతతాం దీర్ఘమాయుః నమో నమో భవతి జాయమానోత్థాం ఏతరుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాజన్ చంద్రమాస్తిర్దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషస్త్రీయః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఒక స్వీట్ తీసుకోండి. అదే అదే దేవానతం మేధో నశ్యమానో దివదేవావసవో దీర్ఘమాయుః ఆగణాద్భుత సాయిగ గాయత్రి గురు కటాక్షనుగ్రహ ప్రసాదేన వ్యాపారాభివృద్ధిరస్తు శ్రీజం సువారం నక్షత్రం శివాస్తారా అవునండి. ఓ ఓన్లైన్ అది అందుకునే అప్పుడు వెళ్ళిపోయారు. లేదు అంటే బాగా కరెక్ట్గా మేము ఫోన్ చేసినప్పుడు అప్పుడే చెప్పారండి ఇలా వస్తుందని. అప్పుడు సార్తో ముందర ఏం చేస్తుందని ముందర బాగా ఏం లేదు ఇంకా అప్పుడు బ్యాక్ ఇంకా బాగా గ్రో అవుతుంది. డిఫరెన్స్ అండి ఈ మధ్యన ఇళ్ళల్లో కూడా ఇవి వాడుతున్నారండి. కొంచెం అంటే మనకి ఇంకా అలవాటు పూర్తిగా అవ్వాలి. మనం ఇంకా ఫుల్ ఏదో కిషోర్ Why not Ride Gaur and their team? Why not team for entering to Yanam? I think Yanam is a different state వాళ్ళకి అండ్ దాంతోపాటు ఇది 45వ షోరూము. ఈ లాస్ట్ నెల రోజుల్లో వీళ్ళు ఆల్మోస్ట్ 3 షోరూమ్లు ఓపెన్ చేశారు అండ్ ఫ్యూచర్లో ఐ థింక్ 50th షోరూమ్ చూస్తాం మనం. అండ్ వై నాట్ స్పెషాలిటీ ఏంటంటే దే ముమ్మడివరంలో ఉన్నారు, కాకినాడ ఉన్నారు. సో ఈ కస్టమర్ని నెక్స్ట్ 20 కిలోమీటర్లు వెళ్తాం ఎందుకు అని చెప్పి ఇక్కడ పట్టుకు పెడుతున్నారు వీళ్ళు. అండ్ దాంతోపాటు కంప్లీట్ రేంజ్ ఏదో కాకినాడలో పెట్టే రేంజ్ ఆ రేంజ్ ఇక్కడ కూడా ఉంది. సో కస్టమర్ ఎక్కడి నుంచి కాకినాడలో కొనక్కర్లేదు. అలా ప్రతి చిన్న చిన్న ఊర్లో వైనాట్ ఉంది.
ఆల్మోస్ట్ 45 చిన్న చిన్న ఊర్లో వైనాట్ ఉందని అర్థం చేసుకోండి. సో కస్టమర్ ఫ్రెండ్లీ అకౌంట్ ఇది. కస్టమర్కి ఏం కావాలి, సర్వీస్ కావాలి, సర్వీసు బెస్ట్ ప్రైస్ అన్నీ చూస్తారు. సో ఇట్స్ బెటర్ దెన్ ఆన్లైన్ ప్రైస్ అనమాట వైనాట్ అనేది. సో రైడ్గా కంగ్రాచులేషన్ అగైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న శుభ పరిణయం, శుభ రోజు వచ్చింది. కారణం ఏంటంటే రాయుడు గారు ఇంత మెగా షోరూము ఓపెన్ చేశారంటే యానం అనే ఒక 70,000 గ్రామం ప్రజలున్న గ్రామంలో ఆయన ఇంత ధైర్యంగా ఇక్కడ యానం వచ్చి ఈ షాపుని ఆయన పెట్టారంటే ఆయన మన ముందు యానం తరపున ఆయనకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. కారణం ఏంటంటే ఇది చాలా 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 సుదీనం. కారణం ఏంటంటే ఇలాంటి షోరూము మన కాకినాడలో చూస్తాం, రాజమండ్రిలో చూస్తాం, హైదరాబాద్లో చూస్తాం. ఆ రేంజ్లో ఇక్కడ యానంలో పెట్టినందుకు మనం దాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి మన కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ఇలాంటి చోట్లకి కింద ఇక్కడ మన పచ్చేస్తే దానికి ఆ రాయుడు గారికి మనం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాం. కారణం ఏంటంటే ఇక్కడ ఇలాంటి షోరూములు పెట్టడానికేంటి, స్టాఫ్కి ఏంటి, ఇక్కడ మిగిలిన అన్ని ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల వారికి మనం ప్రతి నెల కూడా మన అవసరాలు తగ్గట్టు ప్రతి గృహంలో కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అందుబాటు. ఇందాకే రాయుడు గారు చెప్పారు, సర్వీస్ విషయంలో కాదు, రేట్ల విషయంలో కాదు, బయట దాటి మీద కంటే ₹1 తక్కువ ఉంటుంది అన్నారు. కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఈ రాయుడు గారు షాపుని విజయవంతం చేస్తారని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. మన యానం పట్టణంలో 45వ వైనాట్ బ్రాంచ్ని ప్రారంభోత్సవం చేయటం, అలాగే ప్రారంభోత్సవం చేసిన అతిరథ పెద్దలందరికీ, అలాగే మెయిన్ రాయుడు గారికి, ప్రారంభించిన పెద్దలకు అందరికీ ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన మా వర్తకులు, యానం ప్రజలకు అందరికీ కూడా యానం వర్తక సంఘం నుంచి అభినందనలు తెలియజేస్తూ, ఇది మన యానం నగరంలో ఇంత భారీ పెద్ద షోరూము ప్రారంభించడం మనందరికీ కూడా మనకు సంతోషం. అలాగే ఈ బ్రాంచ్ చుట్టుపక్కల మంచి క్వాలిటీతో, అలాగే మంచి ప్రైస్తో కూడా వీరు ఈ బిజినెస్ చేస్తున్నారు. అలాంటిది మన యానం ఈరోజు వచ్చింది. దాన్ని మన యానం మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే వీరు కూడా మనం వర్తక సంఘం నుంచి అభినందించేది ఏంటంటే, ఇంత పెద్ద షోరూమ్ పెట్టడం వల్ల మన యానంలో కూడా ఉపాధి కల్పించిన వారు అయ్యారు. అనేక మంది కార్మికులకి వారు ఉపాధి ఇచ్చారు. దాన్ని కూడా మనం వారిని అభినందించాలి. అలాగే ఇలాంటి పెద్ద షోరూములు మరీ యానం వచ్చి యానం ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నా పేరు రాయుడు అండి. నేను మేనేజింగ్ డైరెక్టర్ వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రోజున యానంలో మా 45వ బ్రాంచ్ని ఓపెన్ చేయడం మాకు ఎంతో గర్వకారణంగాను మరియు ఆనందంగాను కూడా ఉంది. ఎందుకంటే యానం అనేది ఎప్పటి నుంచో మేము చిరకాలంగా ఎదురు చూస్తున్న ప్లేసు. సో ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ షోరూమ్కి ఇప్పుడు వరకు మేము ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నాం. ఫస్ట్ టైం మేము పుదుచ్చేరి రాష్ట్రంలో ఈ బ్రాంచ్ని ఓపెన్ చేయటం. సో అది మాకు ఆంధ్రాతో కలిసే ఉండటం. సో జిఎస్టీ వేరైనా కూడా మనసులో మా అన్నీ కూడా ఒకటే. సో వైనాట్తో మీకు ఏ విధమైన బెనిఫిట్లు కలుగుతాయంటే, వైనాట్ మీకు ఎక్కడైతే ఉందో ప్రతి చోట మీకు సిటీలో మీరు దొరికే ప్రైస్ కానీ, ఒక స్కీమ్ కానీ, లేదా ఒక ఆఫర్స్ కానీ ప్రతిదీ కూడా ఇక్కడ మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. కుదిరితే అంతకంటే ₹1 తక్కువే దొరుకుతుంది తప్ప ఎక్కడ కూడా ఎక్కువ ఉండదు. అలాగే సర్వీస్ మిగిలిన షోరూములతో కంపేర్ చేస్తే మా వైనాట్ ప్రత్యేకత ఏంటంటే, సర్వీస్ ఈవెన్ మా రెస్పాన్సిబిలిటీ కాకపోయినా మేము ఖచ్చితంగా సర్వీస్కి స్పెషల్గా ఫోకస్ చేసి దాన్ని ఫాలోఅప్ చేస్తాం. సో సర్వీస్ వరకు మీకు చాలా ఇష్యూరెన్స్ ఇస్తాం. సర్వీస్ మీరు మా ఆన్లైన్కే చేయట్లేదు, షోరూంలోనే చెప్పట్లేదు, మాకు యాప్ కూడా ఉంది. సో ఇండస్ట్రీలో సర్వీస్ గురించి ఎవరికి యాప్ లేదు. సో ఆ యాప్లో కూడా మీరు కాల్ బుక్ చేసుకుని మీరు సర్వీస్ బుక్ చేసుకోవచ్చు. సో యానం ప్రజలందరికీ కూడా, యానం చుట్టుపక్కల ఈ ప్రజలందరికీ కూడా మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్లు, నమ్మకమైన సర్వీస్ లభించే బ్రాండ్లు, సో ఇవన్నీ కూడా మీకు బెస్ట్ ప్రైస్కి బెస్ట్ ఆఫర్స్తో వస్తాయి. సో ఒక క్రెడిట్ కార్డ్ ఆఫర్ కానీ, లేదా ఒక బజాజ్ ఫైనాన్స్, ఒక టీవీఎస్, ఒక హెచ్డిబి ఇట్లాంటి ఫైనాన్షియల్ కానీ ఏదైనా కానీ మీకు ద వెరీ బెస్ట్ మీ వైనాట్లో మీకు గ్యారంటీ ఇస్తున్నాం. సో ఖచ్చితంగా మీ అందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనసావచ్చో కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వైనాట్ షోరూమ్ ఓపెన్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఎందుచేతనంటే వైనాట్ అన్నది ప్రజల అందరి మనసులోకి చొచ్చుకుపోయిన బ్రాండ్. అది అటువంటి బ్రాండ్ ఇక్కడ యానంలో 45వ షోరూమ్గా ఇక్కడ ఓపెన్ చేయటం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం.
డెఫినెట్గా ఇది సక్సెస్ఫుల్గా నడుస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుచేతనంటే ఇక్కడ ప్రజలకి వైనాట్ షోరూమ్ లేకపోయినా ఈ షోరూమ్ గురించి అందరికీ కూడా చాలామందికి తెలుసు. చుట్టుపక్కల ముమ్మడివరం కానీ, కాకినాడ కానీ, ఈ బ్రాంచ్ అక్కడ ఉన్న కస్టమర్లు కూడా ఇక్కడ ఉన్న కస్టమర్లు కాకినాడ, ముమ్మడివరం దగ్గరలో ఉన్న బ్రాంచ్లకు వెళ్ళి కొనుక్కోవటం ఇదంతా అందుబాటులో ఉంది. మంచి ప్రోడక్ట్ తక్కువ రేటుకి, నిజంగా చెప్పాలంటే ఆన్లైన్లో మనం చూసే రేట్లకే ఇక్కడ ఇస్తామని చెప్పేసి వైనాట్ యాజమాన్యం తెలియజేస్తున్నారు. డెఫినెట్గా కస్టమర్ సర్వీస్లో ముందుండే ఇటువంటి సంస్థలు డెఫినెట్గా సక్సెస్ అవుతాయని చెప్పేసి భావిస్తున్నాను. ఈ విధంగా యానంలో ఇక్కడ పెట్టడం వల్ల యానంలో కూడా ఇంకా బిజినెస్ పెరుగుతుంది. ఇక్కడ ప్రజలకందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మా పుదుచ్చేరి రాష్ట్రానికి కూడా మంచి రెవెన్యూ వస్తుంది అని చెప్పేసి నా నమ్మకం. ఈ సంస్థను ప్రారంభించిన శ్రీ రాయుడు గారికి, వారి టీంకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నానండి. యానం మర్చెంట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా మాజెట్టి సత్యభాస్కర్గా నా మనస్ఫూర్తి, మా వర్తక సంఘం తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో విద్యుత్ షాక్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం. కురిడి కొబ్బరి నాఫైడ్ గోడౌన్ సగ్ద సుమారు ₹1 కోటి విలువ చేసే 2,50,000 కురిడి కొబ్బరికాయల మంటలో ఆహుతి. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో విద్యుత్ షాక్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం. కురిడి కొబ్బరి నాఫైడ్ గోడౌన్ సగ్ద సుమారు ₹1 కోటి విలువ చేసే 2,50,000 కురిడి కొబ్బరికాయల మంటలో ఆహుతి. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు. 2 రోజుల్లో కురిడి కొబ్బరికాయలు అమ్మి సొమ్ము చేసుకుందాము అనుకున్న రైతు అగ్ని ప్రమాదంతో భారీ నష్టం వాటిల్లిందని కన్నీటి పర్యంతమైన కొబ్బరి రైతు. కింద ఏమవుదంటావు కదా, స్లాబ్ ఈటిక్తో వచ్చేద్దాడు. లేవు కదా అటు సైడ్, అటు నుంచి ఉంది, అటు నుంచి ఉంది, అటు నుంచి ఉంది. ఇది బచ్చి అన్నది ఎవరు కాయవరదని నాగా ఉండేగా చీను. పైన రేక్ చెట్టు కూడా అయిపోతుందిరా వీడికి. చెప్పది అంటుకుండో అదేమో ఆడుకున్నా. ధర్మరావు నా పేరు పెద్దిరెడ్డి సత్యనారాయణ అండి. నేను శ్రీ హనుమాన్ ట్రేడర్స్ అనే కొబ్బరికాయ వ్యాపారం చేస్తాను. గత 20 సంవత్సరాలు చేస్తున్నామండి.
ఇలాగా మేము బయట అటుకులు మా సొంతంగానే కూడా మేము అటుకులు బయట వేస్తూ ఉంటామండి. ఈ స్టోరేజ్లో సుమారు 2,50,000 కొబ్బరికాయ వరకు నిల్వ చేయడం జరిగిందండి. ఇంకా 2-3 రోజుల్లో మేము బయటికి ఎక్స్పోర్ట్ చేస్తాం అనుకుంటున్నామండి. ఈ లోపల రాత్రి 3 గంటల టైంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా సరుకు మొత్తం ఫైర్ అయిపోయిందండి. ఫైర్ సిబ్బంది ఎంతగా ట్రై చేసినా కానీ ఇక్కడ ఏమీ మాకు అగ్నికి ఆహుతి అయిపోయిందండి. ఏమీ మిగలేదండి. 75 లక్షల వరకు దీని వాల్యూ ఉంటుందండి. గొడవ కోకోనట్ స్టోరేజ్ గొడవ అండి. హనుమాన్ ట్రేడర్స్ అండి, శ్రీ హనుమాన్ ట్రేడర్స్. నియోజకవర్గ గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో విశేష పూజలు. గురు పౌర్ణమి సందర్భంగా ముమ్మిడివరంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో బుధవారం భక్తి శ్రద్ధలతో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచే బాబా విగ్రహానికి పాలాభిషేకం, పంచామృతాభిషేకం, పత్రి పూజ, ప్రత్యేక అర్చనలు, హారతులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో విశేష పూజలు. గురు పౌర్ణమి సందర్భంగా ముమ్మిడివరంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో బుధవారం భక్తి శ్రద్ధలతో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచే బాబా విగ్రహానికి పాలాభిషేకం, పంచామృతాభిషేకం, పత్రి పూజ, ప్రత్యేక అర్చనలు, హారతులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి భారీ సంఖ్యలో తరలి వచ్చిన వేలాది మంది భక్తులు శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీస్సులు పొందారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు బాబా నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పగా ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురువును స్మరించుకునే ఈ పవిత్ర దినాన బాబా ఆశీస్సులందరికీ లభించాలని భక్తులు ప్రార్థించారు. ఇది ముమ్మిడివరం షిరిడి సాయిబాబా మందిరం. ఇది 1994లో స్థాపించబడింది. తర్వాత పునఃప్రతిష్ఠ 2000 సంవత్సరం జరిగింది. ఈ విగ్రహాన్ని ప్రధాన విగ్రహాన్ని కుచ్చిలపాటి రామరాజు గారు వాళ్ళ తల్లిదండ్రుల కోసం జ్ఞాపకార్థం విగ్రహదానం చేశారు. తర్వాత ఈ దినదినాభివృద్ధి చెందుతూ ఈ మందిరం అనేక గ్రామంలోనే కాక అనేక మంది భక్తులు పూజలు అందుకుంటుంది. ప్రత్యేకంగా ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి అనేక మంది భక్తులందరూ విచ్చేశారు. పక్కనే దత్తాత్రేయ మందిరం కొత్తగా అన్నదాన కార్యక్రమానికి కొత్తగా కట్టారు భవనం. దాంట్లో నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. కానీ ప్రత్యేకించి గురు పౌర్ణమి రోజుని అనేక వేల మందికి అన్నదానం కూడా జరుగుతుంది. ఈ భక్తులందరూ కూడా ఈ షిరిడి సాయిబాబా చాలా మహిమాన్వితుడు. వాళ్ళు ఏం కోరుకుంటే అవన్నీ కూడా కోరికలు తీరుతాయి. మంచి కమిటీ వారు ఉత్సాహంతో ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ ఆషాఢ మాసం సందర్భంగా పైడి మల్లమ్మ తల్లి ఆలయంలో ఘనంగా సారి కార్యక్రమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పోలవరం మండలం వేమవరం గ్రామంలో కొలువై ఉన్న పైడి మల్లమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ ఆడపడుచులు సాంప్రదాయబద్ధంగా పిండి వంటలతో సారి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముమ్మిడివరం నియోజకవర్గ ఆషాఢ మాసం సందర్భంగా పైడి మల్లమ్మ తల్లి ఆలయంలో ఘనంగా సారి కార్యక్రమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ
పోలవరం మండలం వేమవరం గ్రామంలో కొలువై ఉన్న పైడి మల్లమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ ఆడపడుచులు సాంప్రదాయబద్ధంగా పిండి వంటలతో సారి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ఆడపడుచులందరూ కలిసి చీరలు, రవికలు, చలివిడి, బెల్లం పానకం, వడపప్పు, వివిధ రకాల పిండి వంటలు తీసుకుని భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల భక్తులు రాకపోకలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ 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 పైడి మల్లమ్మ తల్లి అమ్మవారి ఆషాఢం సారి సమర్పణ కార్యక్రమం వేమవరం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ పైడి మల్లమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద ఆషాఢ శుద్ధ పౌర్ణమి అనగా వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా గ్రామస్తులు అందరూ కూడా అమ్మవారికి సారులు సమర్పించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులందరూ కూడా ధరిస్తున్నారు. ఈరోజు అమ్మవారికి నలుమూలలో కూడా గ్రామంలో ఉన్న ఆడపడుచులందరూ కూడా విచ్చేసి అమ్మవారికి తీర్థ ప్రసాదాలు, ఇవన్నీ కూడా చనివిడి పానకాలు, స్వీట్లు, అమ్మవారికి వస్త్రాలు ఇవన్నీ కూడా సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈరోజు ఆషాఢ పూర్ణిమ మహాపర్వదినం సందర్భంగా ఆషాఢ మాసం అంటేనే ఆడపడుచులకు ప్రీతికరమైనటువంటిది, అమ్మవారికి అత్యంత విశేషమైనటువంటిది. అందులోపు పౌర్ణమి అంటే అమ్మవారికి మరింత విశేషమైనటువంటి పర్వదినం. అటువంటి శుభతరుణంలో ఈరోజు వేమవరం గ్రామంలో గ్రామ ఆడపడుచు, గ్రామ దేవత అయినటువంటి శ్రీ పైడి మల్లమ్మ తల్లి అమ్మవారికి గ్రామంలో మాడు కూడా కూలి గుడిసి నుంచి కూడా వీధి నుండి సందు నుండి ప్రతి ఇంటి నుండి కూడా విరివిగా సారే సమర్పణ చేస్తున్నారు. అంటే పసుపు కూటాలు, గాజులు, చీర, రవికే జాకెట్లు, అలాగే స్వీట్లు, పళ్ళు, చలివిడి పానకాలు, వడపప్పు లాంటి విశేషంగా సారులన్నీ కూడా ఈరోజు సమర్పిస్తున్నారు. అందులో భాగంగా వేలాదిగా మాతృమూర్తులైతేనేమి, ఆడపడుచులైతేనేమి, భక్తులైతేనేమి ఈరోజు ఆలయానికి విచ్చేసి గ్రామ దేవత అయినటువంటి పైడి మల్లమ్మ తల్లికి సమర్పించడం జరిగింది. సాధారణంగా మన ఇంటి ఆడపడుచుకి కూడా మనం సారెల సమర్పణ చేస్తూ ఉంటాం.
అటువంటి సారే సమర్పణ చేసినప్పుడు ఆ ఆడపడుచు ఎంత సంతృప్తి చెందుతుందో ఈ రోజు గ్రామ ఆడపడుచుగా భావించి గ్రామం మొత్తం ఒకేసారి సామి సమర్పించడం వల్ల అమ్మవారు చాలా సంతుష్టురాలైనటువంటి సన్నివేశాలు మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు గ్రామం నలుమూల నుంచి కూడా మాతృమూర్తులందరూ విరివిగా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారు ఎవరైతే ఉన్నారో విశేషమైనటువంటి ఏర్పాట్లు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ కూడా ప్రసాదం ఏర్పాట్లు, అలాగే అర్చక స్వామి వారు విచ్చేసినటువంటి భక్తులందరితోటి కూడా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహించడం, భక్తులంతా కూడా ఆనందోత్సాహాల్లో ఉన్నారు. అటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ ఆడపడుచులు, పెద్దలు, కార్యకర్తలందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు హైందవ జాగరణ కోసం గ్రామ గ్రామాన జరగాలని ఆశిస్తూ ఓం శ్రీమాత్రే నమః. యానాం శివారు కనకాలపేట జమ్ము బాడవలో కొలువు తీరిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా వేకువజామున బాబా వారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి ఆయన తనయుడు సాయి శర్మ నిర్వహించారు. యానాం శివారు కనకాలపేట జమ్ము బాడవలో కొలువు తీరిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా వేకువజామున బాబా వారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి ఆయన తనయుడు సాయి శర్మ నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్, యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. దీవిలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో విశేష పూజలు, భక్తులతో కిక్కిరిసిన ఆలయ గుత్తెనదేవి పోలవరం మండలం పరిధిలోని గుత్తెనదేవి గ్రామంలో కొలువైయున్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దీవిలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో విశేష పూజలు, భక్తులతో కిక్కిరిసిన ఆలయ గుత్తెనదేవి పోలవరం మండలం పరిధిలోని గుత్తెనదేవి గ్రామంలో కొలువైయున్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పెద్దింటి అనంత కృష్ణమాచార్యులు బ్రహ్మోత్సవంలో బాబా వారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు సాయిబాబా వారిని దర్శించుకుని ప్రత్యేక హారతుల్లో పాల్గొన్నారు. మహిళలు సాయిబాబా పారాయణాన్ని భక్తి పూర్వకంగా పఠించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించగా భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వేడుకల ముగింపులో సాయిబాబా ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో మేళ తాళాల నడుమ గ్రామ వీధుల గుండా ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
సరేనా సమద్భూతం ద్వారకా మాయవాసనం రత్నావిష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం. ముత్తినదేవి గ్రామంలో ఏం చేసి ఉన్న షిర్డీ సాయిబాబా వారి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారున స్వామివారికి విశేష అభిషేకాలు అర్చనలు జరిగాయి. అనంతరం 5:15 కాకరహారతి, ఉదయం 10 గంటలకు దాతల సహకారంతో ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, మధ్యాహ్న హారతి అనంతరం స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం సాయంత్రం సంధ్యాహారతి, రాత్రి సేజహారతి కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తమకు గురువుగా మార్గదర్శనం చేసి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేలా తీర్చిదిద్దిన పోలవరం మండలం మురిమల గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు బిహెచ్ సత్యనారాయణ రాజుకు మండల పిఎంపి ఆర్ఎంపి అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తమకు గురువుగా మార్గదర్శనం చేసి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేలా తీర్చిదిద్దిన పోలవరం మండలం మురిమల గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు బిహెచ్ సత్యనారాయణ రాజుకు మండల పిఎంపి ఆర్ఎంపి అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. గురు పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ రాజు దగ్గర వైద్య సేవల్లో మెలకువలు నేర్చుకుని పలు గ్రామాల్లో సేవలు అందిస్తున్న శిష్యులు తమ గురువు పాదాలకు పాలు పుష్పాలతో అభిషేకం నిర్వహించి సన్మానించారు. వైద్య సేవల్లో మెలకువలు నేర్చుకుని పలు గ్రామాల్లో సేవలు అందిస్తున్న శిష్యులు తమ గురువు పాదాలకు పాలు పుష్పాలతో అభిషేకం నిర్వహించి సన్మానించారు. వార్తలందరితో సమాప్తం. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.